వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాకు కారణమేంటి? అనారోగ్యమేనా లేక రాజకీయ పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? రాజీనామాకు బీఏసీ సమావేశానికి లింక్ ఉందా? కొత్త ఉపరాష్ట్రపతి అయ్యేదెవరు? సౌత్కు మరో ఛాన్స్ ఉంటుందా? రాజీనామా రచ్చ చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. నాగేశ్వర్ గారు, మనం గతంలో చాలామంది రాష్ట్రపతులు పదవీ కాలం అయిపోవటం, ఉపరాష్ట్రపతులు రాజీనామాలు చేయటం ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఎప్పుడో లేనంతగా సడన్గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఉపరాష్ట్రపతి రాజీనామా రహస్యం ఏమై ఉండొచ్చు? మీరు అనుకుంటుంది ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇందులో ఏదో ఒక వాస్తవంగా మిస్టరీ ఉందా? నిన్న రాత్రి అరౌండ్ 9:20, 9:30 ప్రాంతంలో రిజిగ్నేషన్ పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో జగదీప్ ధన్కడ్. సో నైట్ నేను 12 దాకా కూడా నేషనల్ మీడియా కూడా ఫాలో అయ్యాను. ఆ ప్రతిపక్ష అధికార పక్ష సభ్యులు ఇద్దరు కూడా, అధికార పార్టీకి అనుకూల జర్నలిస్టులు కూడా ఇది కేవలం హెల్త్ రీజన్స్ అయి ఉంటుంది, అంతకు మించి ఇంకే రీజన్ ఉండకపోవచ్చు అనే కామెంట్ చేశారు. మార్నింగ్ వరకు కూడా అదే అనుకున్నాను. నేను ఉదయం మాట్లాడినప్పుడు కూడా ఇది హెల్త్ రీజన్స్ అయి ఉంటుంది, ఆయనకు మార్చిలో మీకు హార్ట్ కు చికిత్స కూడా చేశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్. అవును సార్. అందువల్ల హై ప్రెషర్ జాబ్ కదా పార్లమెంట్ సభాపతి అంటే అనుకున్నాను. కానీ లాస్ట్ ఫ్యూ అవర్స్ లో మీరు అన్నట్లు ఇది సంథింగ్ సీక్రెట్, దెర్ ఈస్ ఎ మిస్టరీ బిహైండ్ ఇట్ అనే భావన కలుగుతుంది. ఎందుకు మిస్టరీ ఉండవచ్చు, ఇందులో చిదంబర రహస్యం దాగి ఉండవచ్చు అనడానికి కారణం ఏంటి అంటే, ఒకటి వైస్ ప్రెసిడెంట్ నిన్న రాత్రి అరౌండ్ 9:30కి ఆయన రిజిగ్నేషన్ ప్రకటిస్తే అది కూడా హెల్త్ గ్రౌండ్స్ పైన ప్రకటించారు. సాధారణంగా మన ప్రధానమంత్రి చాలా వేగంగా సోషల్ మీడియాలో స్పందిస్తాడు. కానీ వైస్ ప్రెసిడెంట్ ఆరోగ్య కారణాల మీద రాజీనామా చేస్తే, రాజకీయ కారణాల మీద రాజీనామా చేస్తే స్పందించకపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ అఫీషియల్ గా అది ఆరోగ్య కారణాలపై రాజీనామా చేసినాక ప్రైమ్ మినిస్టర్ 15 గంటల దాకా 15 అవర్స్ వరకు సైలెంట్ గా ఉండి, ఇప్పుడే నేను మాట్లాడే కొద్దిసేపటి క్రితమే ఆయనకు ఆరోగ్యము త్వరగా కోలుకొనుగాక అని ట్వీట్ చేశారు. సో అంతకు ముందు ఉదయాన్నే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు బర్త్డే గ్రీటింగ్స్ కూడా చెప్పారు ప్రైమ్ మినిస్టర్. ఏదో బిజీగా ఉన్నాడు, ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేడు అంటే. సో 15 అవర్స్ తర్వాత ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఇంత లేట్ గా ఐఎమ్ విష్ హిమ్ వెరీ వెల్ అని, ఆయన ఆరోగ్యం బాగుండుగాక అని కూడా ఎందుకు విష్ చేయలేదు? ఇది మొదటి క్వశ్చన్. రెండోది, ఆయన రిజైన్ చేసిన ఇప్పటి వరకు నో బీజేపీ లీడర్, నో మినిస్టర్, నోబడీ ఫ్రమ్ ద రూలింగ్ సర్కిల్స్ కామెంటెడ్. సాధారణంగా ఆరోగ్య కారణాల మీద రాజీనామా చేసినాక రాజకీయ వివాదం ఏమీ లేదు కనుక ఆయన ప్రేజ్ చేస్తూనో, ఆయన ప్రశంసిస్తూనో, గొప్ప సేవలు అందించాడు, ఇంకా ఉంటే బాగుండు ఏదో అంటారు, ఏది అనలేదు. అంటే సైలెన్స్ స్పీక్స్ లౌడర్ దెన్ ద వాయిస్ అంటారు. ఇక మూడవది, ఆయన రాజీనామా తర్వాత ఏ రకమైన ప్రయత్నము జరగలేదు ఆయనను వారించడానికి. మీరు రాజీనామా ఎందుకు చేస్తున్నారు, ఉండండి, ఆరోగ్య కారణాలు ఇవ్వడానికి, హెల్త్ బాగానే ఉంది కదా అని మీకు ఆయనను వెనక్కు తీసుకొని ఎవరూ అడగలే. ఇది మూడవది. సీరియస్ గా వెంటనే ప్రెసిడెంట్ ఆమోదించారు. నాలుగవది, నిన్న మొదటి రోజు సమావేశాల్లో ఆయన చాలా యాక్టివ్ గా బిజీగా గడిపాడు. సో ఆయన బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యాడు. ఈవెన్ ఇవాళ మార్నింగ్ కూడా ఆయనే షెడ్యూల్ చేశాడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ, అది ఉంటుందని సభ్యులకు చెప్పాడు. చాలా యాక్టివ్ గా గడిపాడు. సో ఏ రకమైన ఇండికేషన్ లేదు, హెల్త్ బాగాలేదని కానీ, రిజైన్ చేస్తానని కానీ ఏ రకమైన ఇండికేషన్ ఇవ్వలేదు. ఈ 5 కారణాలు చూస్తే ఆయన ఆరోగ్య కారణాలని చెప్తున్న నిజం కాదు, దీని వెనకాల ఖచ్చితంగా మిస్టరీ ఉండి ఉంటుంది అని అనుమానం. ఓకే, అంటే నాగేశ్వర గారు, ఎలాంటి మిస్టరీ ఉండి ఉండొచ్చు అన్నది ఇక్కడ చర్చ. ఇక్కడ రకరకాల వాదనలు వస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు వచ్చినప్పుడు
ఆయన ఉపరాష్ట్రపతిని కలవాలనుకున్న విదేశీ వ్యవహారాల శాఖ షెడ్యూల్ చేయలేదు అన్నది ఒక చర్చ నడుస్తోంది ఒకటి. రెండోది, మీకు ఉపరాష్ట్రపతిగా ఆల్రెడీ తొలగించబోతున్నారు అన్న ఒక టాక్ వచ్చింది గత వారం రోజులుగా, దాంతోనే ఆయన ముందు జాగ్రత్త పడ్డారన్నది రెండు. మూడోది, బీహార్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ బీజేపీ జేడీయూ కూటమిలో ఉన్నప్పటికీ ఈసారి బీజేపీ అధికారం తీసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ గెలిస్తే. అందుకు జేడీయూకి ఉపరాష్ట్ర పదవి ఇవ్వబోతున్నారు అన్నది ఒక చర్చ. ఇలాంటి కొన్ని కారణాలు వస్తున్నాయి. ఎంతవరకు మనం వీటిని విశ్వసించవచ్చు? అంటే మీరు అన్నది ఒకటి, జేడీ వ్యాన్స్ కారణం అంటూ ఉండవచ్చు, కానీ దాని మీదనే రిజైన్ చేసి ఇంత లేట్ గా రిజైన్ చేయడం. రెండు, జేడీయూకు మీరన్నది నిజం. ఇప్పుడు ప్రజెంట్ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఆయన బీహార్ కు చెందిన వ్యక్తి, జేడీయూ నాయకుడు. సో బీహార్ లో నితీష్ కుమార్ ప్లేస్ లో తామే ముఖ్యమంత్రి కావాలని బీజేపీ కోరుకుంటున్న మాట నిజం. మహారాష్ట్రలో గట్టిగా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేశారు, ఉద్దవ్ ఠాక్రేను వదులుకున్నారు. ఏక్నాథ్ సింధే నొప్పించినా కూడా బీజేపీ తన సీఎం పదే వదులుకోలేదు. మహారాష్ట్ర చూసిన తర్వాత బీహార్ లో చాలా కాలంగా బీజేపీ తమవారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. జేడీయూ బలహీనపడుతుంది, నితీష్ కుమార్ ఆరోగ్యం కూడా బాగాలేదు. అందువల్ల జేడీయూకు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అనుకుంటే ఆ పదవిలో హరివంశ్ నారాయణ్ సింగ్ ఎందుకు, నితీష్ కుమార్ ఇవ్వచ్చు కదా. సో అది కూడా బీహార్ ఎన్నికలు అక్టోబర్ లో ఉన్నాయి. ఆ ఎన్నికల తర్వాత ఇవ్వచ్చు, ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగదీప్ ధన్కర్ 2027 వరకు కూడా ఉన్నాడు. అందువల్ల కావాలంటే ఆయన టర్మ్ అయిపోయినాక ఇవ్వచ్చు, బీహార్ ఎలక్షన్ లో ఇవ్వచ్చు. అది రెండో కారణం పాసిబుల్ కాకపోవచ్చని. మూడో కారణం ఏంటి అంటే ఇటీవల కాలంలో జగదీప్ ధన్కర్ వ్యవహార సరళికి ప్రభుత్వానికి పడడం లేదు అనేది ఒక వార్త. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సతీష్, లాస్ట్ డిసెంబర్ లో ప్రతిపక్షాలు ఆయన పైన ఇంపీచ్మెంట్ అభిశంసన తీర్మానం పెట్టాయి, ఈయన తొలగించాలి అని. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా తన పరిధి దాటి కూడా మాట్లాడుతూ ఉంటాడు. కోర్టుల పైన, జ్యుడిషియరీ పైన అటాక్ చేస్తుంటాడు. రాజ్యాంగ ఇది కాన్స్టిట్యూషనల్ లాయర్ బై ప్రొఫెషన్, కానీ రాజ్యాంగ సూత్రానికి భిన్నంగా 1973 కేశవానంద భారతి తీర్పుకు భిన్నంగా పార్లమెంటరీ సావర్నిటీ అని అంటుంటాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ క్లారిఫై చేయాల్సి వచ్చింది, ఆయన పేరు చెప్పకుండా. పార్లమెంటరీ సావర్నిటీ ఉండదు, నోబడీ సుప్రీం, జ్యుడిషియరీ కాదు, లెజిస్లేచర్ కాదు, కాన్స్టిట్యూషన్ సుప్రీం అని. సో కానీ సడన్ గా రూలింగ్ పార్టీకి ఈయనకు మధ్యలో పడడం లేదు అని. తాజాగా వచ్చిన ఇష్యూ ఏంటి అంటే, మీకు యశ్వంత్ వర్మ అనే జడ్జ్ ఇంట్లో ఆయన కాలిపోయిన ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. అవును సార్. యశ్వంత్ వర్మని ఇంపీచ్ చేయాలనే దాంట్లో ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు భిన్నాభిప్రాయం ఏం లేదు, కానీ సహజంగానే దానికి ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి అని. అక్కడ నిన్న జరిగింది ఏంటంటే, అపోజిషన్ యశ్వంత్ వర్మను అభిశంసించాలి, ఒక జడ్జిని తొలగించాలంటే ఇంపీచ్మెంట్ మోషన్, అభిశంసన తీర్మానాన్ని నోటీస్ ఇచ్చారు నిన్న అపోజిషన్. రాజ్యసభలో 50కి పైగా ఎంపీలు సంతకం పెట్టించారు. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ దాన్ని ఆమోదించాడు. దీన్ని అంగీకరించలేదు ప్రభుత్వం అని. ఎందుకంటే లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘవాల్ వైస్ ప్రెసిడెంట్ తో మాట్లాడారని, ఇది లోక్సభలో 150 మంది ఎంపీలు తీర్మానాన్ని ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు స్పీకర్ అని చెప్పారని అంటారు. దానికి వైస్ ప్రెసిడెంట్ రూల్ పొజిషన్ కోట్ చేస్తూ జడ్జెస్ యాక్ట్ ఆఫ్ 1967 68 లో వచ్చింది. దాన్ని కోట్ చేస్తూ 2 సభలలోనూ ఏకకాలంలో ఇంపీచ్మెంట్ మోషన్ ఇస్తే ఏం చేయాలి అని. అంటే అధికార పార్టీ కోరుకున్నది ఏంటంటే, న్యాయ వ్యవస్థలో అవినీతి పైన తామే పోరాటం చేస్తున్నాము, తామే జడ్జిని అభిశంసిస్తున్నాము అని. ప్రతిపక్షం ఎప్పుడైతే తీర్మానం నోటీస్ ఇచ్చిందో దాన్ని వైస్ ప్రెసిడెంట్ అంగీకరించాడో రాజ్యసభలో ఇనిషియేటివ్ అపోజిషన్ కి వెళ్ళిపోయింది. ఈ అంశం పైన మాట పెరిగి ఒక దశలో వైస్ ప్రెసిడెంట్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అన్నారు. మరి ఆ ప్రతినిధి అర్జున్ రామ్ మేఘవాలా, జేపీ నడ్డానో తెలియదు. సో ఒక దశలో నాకున్న అధికారాలు అంటూ కాన్స్టిట్యూషన్ రూల్ బుక్ ను కోట్ చేశారని. ఆ తర్వాత 4:30కి నిన్న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీకి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాలేదు,
మీకు ఈవెన్ లీడర్ ఆఫ్ ద హౌస్ రాజ్యసభలో అధికార పార్టీ నాయకుడైన జేపీ నడ్డా రాలేదు. ఇద్దరిట్లో ఎవరో ఒకరు నార్మల్ గా ఉంటారు, ఇద్దరు ఉంటారు. అవును సార్. ఇది ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా రాలేదు అని వార్త. అయితే జేపీ నడ్డా క్లారిఫై చేసిందేమో మేము ఇన్ఫార్మ్ చేస్తాం, ఇద్దరికి వేరే అర్జెంట్ పార్లమెంటరీ వర్క్ ఉండడం వల్ల రాలేదని. సో అందువల్ల వైస్ ప్రెసిడెంట్ అపోజిషన్ కు ఇనిషియేటివ్ ఇవ్వడాన్ని ప్రభుత్వం సహించలేకపోయింది. అది లాస్ట్ కు క్లించింగ్ పాయింట్ గా మారింది. దానితో ఇక వైస్ ప్రెసిడెంట్ మీద ప్రభుత్వమే అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టవచ్చు అని వార్తలు వచ్చాయి. ఈయన వాస్తవంగా జాట్ లీడర్. జాట్స్ ఉత్తరప్రదేశ్ లోని వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లో చాలా బలమైన కమ్యూనిటీ. అవును. కానీ ఇక్కడ వాస్తవంగా ఈయన వైస్ ప్రెసిడెంట్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్కర్ ను యూపీ, రాజస్థాన్ ఈ ఎన్నికల నేపథ్యంలోనే తీసుకొచ్చారు, మెయిన్లీ యూపీ ఎన్నికల నేపథ్యంలో. అందువల్ల ఆయనను ఇప్పటికిప్పుడైతే జాట్ ఓటు పోయి పొలిటికల్ గా కూడా నష్టమయ్యే పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఇంకా 2 years ఉన్నది, రాజస్థాన్ లో ఇవన్నీ దూరంగా ఉన్నాయి, మొదలు బీహార్ ఉంది. సో బీహార్ లో జాట్ అనేది పెద్ద ఇష్యూ కాదు. సో అందువల్ల జగదీప్ ధన్కర్ పైన ప్రభుత్వమే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టబోతుంది అనేటువంటి అనుమానం రావడంతో ఇక ఆయన రాజీనామా చేశాడని అంటున్నాడు. బట్ డెఫినెట్ గా నేను మా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చూస్తే ఇంత ఈజీగా ఏదో ఆరోగ్య కారణాల మీద కాదు, పొలిటికల్ రీజన్స్ వల్లనే, అది కూడా అపోజిషన్ తో మాటల వల్ల బాధపడ్డాడు, ఇంపీచ్మెంట్ అపోజిషన్ చేస్తే బాధపడ్డాడని అంటారు. అపోజిషన్ లీడర్లను చాలా మందిని ఆయన అవమానించారు రాజ్యసభలో. అందువల్ల ఇంపీచ్మెంట్ మోషన్ నెగ్గదని తెలియదా? అందువల్ల అపోజిషన్ మాటల వల్ల బాధపడి రిజైన్ చేశాడని అనుకోను. ఖచ్చితంగా రూలింగ్ పార్టీతో వచ్చిన గ్యాప్, ఇక రూలింగ్ పార్టీ నుంచే బహుశా నీవు తప్పుకోకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాల్సి వస్తుంది అనే ఇండికేషన్ వచ్చాక అవి ప్రభుత్వమే అధికార పార్టీ అవిశ్వాసం తీర్మానం పెట్టి తొలగిస్తే అది ఇంకా అవమానకరంగా ఉంటుంది కనుక ముందుగానే రాజీనామా చేసి ఉండవచ్చు అనేది కథనాలు. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ ఇంకోటి కూడా మరొకటి వినిపిస్తోంది. విపక్షాలు జస్టిస్ శేఖర్ యాదవ్ అలహాబాద్ హైకోర్టు జడ్జికి సంబంధించి కూడా ఒక అభిశంసన తీర్మానం ఇచ్చాయి. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీకి కొన్ని అభ్యంతరాలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ దాన్ని అడ్మిట్ చేయడానికి ఈయన కొంత సుముఖత వ్యక్తం చేశారు అన్నది ఇంకో టాక్ వినిపిస్తోంది. దీనిపైన క్లారిటీ ఇస్తారు సార్? అది వాస్తవం. ఎందుకంటే జస్టిస్ శేఖర్ యాదవ్ అలహాబాద్ హైకోర్టు జడ్జి కమ్యూనల్లీ పోలరైజింగ్ రిమార్క్స్ చేశాడు. అది వాస్తవంగా బీజేపీ పొలిటికల్ నరేటివ్ కు సూట్ అయ్యే రిమార్క్స్. అందువల్ల ఆ బీజేపీ పొలిటికల్ నరేటివ్ కు సూట్ అయ్యేటువంటి రిమార్క్ చేసిన వ్యక్తిని గనక, జడ్జిని గనక తొలగిస్తే బీజేపీ పరివారం నుంచి వ్యతిరేకత వస్తుంది. అందువల్ల తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యాఖ్యలు చేసిన వాడిని తొలగిస్తే, అలాగే ఇంకే జడ్జి కూడా అలా ఇక వ్యాఖ్యలు చేయడు, అంటే బీజేపీ రూలింగ్ నరేటివ్ కు అనుకూలంగా. సో అందువల్ల బహుశా యశ్వంత్ వర్మ నోట్ల కట్టలు దొరికాయి గనక అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి పోటీ ఉంటది. ఎందుకంటే మేమే న్యాయ వ్యవస్థలో కరప్షన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని ప్రభుత్వం అధికార పార్టీ చూపెట్టదలుచుకుంది. ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదు, మాకే సీరియస్ అపోజిషన్ చూపెట్టదలుచుకుంది. శేఖర్ యాదవ్ విషయంలో అది ఉండదు. దాని అపోజిషన్ మాత్రమే కోరుకుంటది, అధికార కూటమి కోరుకోదు. ఎందుకంటే వాళ్ళకి అది పొలిటికల్ గా ఉపయోగపడే రిమార్క్. కానీ జగదీప్ ధన్కర్ కొద్దిగా మొండి మనిషి. అందువల్ల ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని సందర్భాల్లో అయితే అధికార పార్టీ సభ్యులు కూడా మాట్లాడనంత అనుకూలంగా మాట్లాడారు. అనేక సందర్భాల్లో అపోజిషన్ కు ఒక రకంగా రూలింగ్ పార్టీ స్పోక్స్ పర్సన్ లాగా కౌంటర్ చేసేవారు. అయినా కూడా కొంత రూల్స్ కు కట్టుబడి, ఎందుకంటే ఈజ్ నాట్ ఏ బీజేపీ లాయల్ సంఘ్ పరివార్ నుంచి వచ్చిన కాదు. సంఘ్ పరివార్ నుంచి రాని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, కమిట్మెంట్ ఉన్నా లేకపోయినా. హేమంత్ బిశ్వా శర్మ ఇలాంటి వాళ్ళు. అందువల్ల జగదీప్ ధన్కర్ కూడా చాలా సార్లు తాను మోర్ లాయల్ ఇన్ ద మాస్టర్ లాగా బీజేపీ నరేటివ్ అనుకూలంగా కామెంట్ చేశాడు. కానీ బేసికలీ ఐడియాలజికల్ లాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను కాదు. ఆయన జనతాదళ్, కాంగ్రెస్ లో కూడా ఉండే. సో అందువల్ల జగదీప్ ధన్కర్ రూల్ పొజిషన్ కు కట్టుబడి ఉంటాను. ఎందుకంటే యశ్వంత్ వర్మ అభిశంసన ఆమోదించి మీకు జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన ఆమోదించకపోతే
ఇట్ సెండ్స్ రాంగ్ మెసేజ్. అవును. అంటే అమిత్ షా ఆమోదించకపోవడం తర్వాత ప్రవేశపెట్టకపోతే ఆమోదించడం ఎట్లాగో ప్రభుత్వ మద్దతు లేకుండా జరగని పని అది. సాధ్యం కాదు. కానీ అట్లీస్ట్ రూల్ పొజిషన్ లో ఒక జడ్జి ఇంపీచ్మెంట్ మోషన్ అంగీకరించి ఇంకో జడ్జి ఇంపీచ్మెంట్ మోషన్ రూల్ ప్రకారం వస్తే దాన్ని ప్రవేశపెట్టడానికి అనుమతించకపోతే ఆమోదించిన తర్వాత సంగతి. ఓకే. ఆమోదించకపోవడం పార్లమెంట్ మెజారిటీపై ఆధారపడి ఓకే. అనుమతించకపోతే అది రాంగ్ సిగ్నల్ పోతుంది అనేది జగదీప్ ధన్కర్ వైఖరి కూడా అయి ఉండాలి. ఎస్ సార్. అది సహజంగానే రూలింగ్ పార్టీకి మింగుడు పడదు కదా. అవును. మన నాగేశ్వర గారు, ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు కావచ్చు, సౌత్ కూడా ఛాన్స్ ఉండొచ్చా అన్నది మరో చర్చ ఉదయం నుంచి. దీనిపై క్లారిటీ ఇస్తారా? హూ విల్ బి ద నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే బీజేపీ సాధ్యమైనంత మేరకు ఏ పదవైనా పొలిటికల్ స్ట్రాటజీ లేకుండా చేయదు. మీకు ఇటీవల రాజ్యసభ నామినేషన్లలో కూడా క్లియర్ పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. ద్రౌపది ముర్మును రామ్నాథ్ కోవింద్ను ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా సామాజిక న్యాయం అనే ఒక రాజకీయ వ్యూహంలో చేశారు. రామ్నాథ్ కోవింద్ అయితే సామాజిక న్యాయం అనే ఆయుధాన్ని ప్రయోగించి ఎల్కే అద్వానీని రాష్ట్రపతి కాకుండా అడ్డుకోవటానికి మోడీ అమిత్ షాల వ్యూహాత్మక గేమ్ అది. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ పెడితే దళిత నాయకుని పెట్టద్దంటారా అనే క్వశ్చన్ వస్తుంది. దాంతో ఎల్కే అద్వానీని పక్కకు పంపించారు. తర్వాత వెంకయ్య నాయుడు వాస్తవంగా ప్రెసిడెంట్ కావాలి, ఆయన పక్కకు పెట్టడానికి ద్రౌపది ముర్మును పట్టుకొచ్చారు. సో అలా సామాజిక న్యాయం పేరిట రాజకీయ వ్యూహాలు అనుసరించారు. సో అందువల్ల ఇప్పుడు కూడా ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ కూడా జాట్ ఓట్లు కీలకమైన ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలున్న సమయంలో పట్టుకొచ్చారు 2022లో. సో అందువల్ల ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ కు పొలిటికల్లీ సిగ్నిఫికెన్స్ ఉంది కనుక ఖచ్చితంగా దాన్ని రాజ్యసభ నామినేషన్లనే రాజకీయంగా వాడుకుంటే ఇక దీన్ని వాడుకోరా, ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. వాడుకోవడం అన్న పదం కన్నా దాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటారనేది నిజం. సో అప్పుడు ఎవరు అనేది ఒకటి కేంద్ర మంత్రి ఎవరైనా వెంకయ్య నాయుడు మోడల్ అనుకుంటే యాక్టివ్ మినిస్టర్ ఎవరైనా రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళైనా, లేదా ఇంకా అమిత్ షా అయితే ఎలాగూ కాడు, మీకు నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళ మేము ఉమెన్ కూడా చేసామనే నెరటివ్ మధ్య బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉమెన్ చేయాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అందులో నిర్మలా సీతారామన్, అలాగే దగ్గుపాటి పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ తమిళనాడు ఎంపీ పేర్లు కూడా వచ్చాయి. సో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ లో మీకు 1/3 ఉమెన్ ఉండబోతున్నారు. మేము మహిళల్ని చైర్పర్సన్ చేస్తున్నాం అనేటువంటి గనక లాజిక్ నరేటివ్ బిల్డ్ చేయాలనుకుంటే గతంలో సుమిత్రా మహాజన్ తీసుకొచ్చారు. ఆ లాజిక్ కనుక చేయాలనుకుంటే మీకు నిర్మలా సీతారామన్ లేదా సీనియర్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ లాంటి వారు, ఎందుకంటే ప్రతిపక్షాన్ని కూడా కంట్రోల్ చేయాలి ఉంటుంది కనుక ఇలా ఆ పాసిబిలిటీ పోటీ రాకూడదు అనుకుంటే ఆ వ్యవహారాల ప్రాబ్లం అంత సీనియర్ రాజకీయ నాయకులు ఉంటే ఆ వ్యవహారాలు ఉండకపోవడం క్వశ్చన్ లేదు. రాజ్యసభ సభాపతిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్టరల్ కాలేజ్ లో బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ మెంబర్స్ ఎన్నుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ సభాపతి రాజ్యసభకి అయినా కూడా అందువల్ల పార్టీ ఎన్డీఏకు బలం ఉంది కనుక డౌట్ లెవెల్ ఎవరు పెడతారు అవుతారు. సో నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో మోడీకి అమిత్ షాకు పోటీ ఉండకూడదు, ఎందుకంటే అలా అడపా మాట్లాడుతుంటారు అనుకుంటే అలాంటి అతన్ని పట్టుకురావడం. సో నితిన్ గడ్కరీ రాకపోవచ్చు కానీ రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఒకటి, లేదా జగదీప్ ధన్కర్ మోడల్ అనుకుంటే ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉండి కూడా మమతా బెనర్జీని ముప్పు తిప్పలు పెట్టి బీజేపీకి ఉపయోగపడ్డాడు వాస్తవంగా. సో అలాంటి ఎవరైనా ఒక గవర్నర్ ను పట్టుకొచ్చుడు, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మైనారిటీ ఇట్లాంటి ఎవరైనా పట్టుకురావడానికి స్కోప్ ఉంటుంది. ఇది కాదనుకున్నప్పుడు మిత్రపక్షాలు జేడీయూకు ఎలాగో నితీష్ కుమార్ సీఎం కుర్చీని బీజేపీ తీసుకోదలుచుకుంది గనక ఆల్రెడీ ఇప్పుడు వైస్ చైర్మన్ హర్వంశ్ నారాయణ్ సింగ్ ఈయన ఆల్రెడీ జేడీయూ నాయకుడు గనక కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు ఆయనే సభాధ్యక్షుడిగా ఉంటాడు గనక ఆయనను వైస్ ప్రెసిడెంట్ గా చేయడం అనేది ఒక అంశం. మరి చర్చ సౌత్ అని అన్నారు గనక మరి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి గనక ఆసక్తి ఉంటే ఆయన గనక వైస్ ప్రెసిడెంట్ కావాలనుకుంటే ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కూడా. ఎందుకంటే లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చేసి వైస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు వెళ్ళదలుచుకుంటే మరి అది
ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన యునైటెడ్ ఫ్రంట్ కాలంలో దేవగౌడ ఆ టైంలో వాస్తవంగా చంద్రబాబు నాయుడు కావాలనుకుని అప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ అపార్చునిటీ వచ్చేది. అప్పుడు ఆయన స్టిల్ యంగ్, అప్పటికి ఇంకా కొడుకు ఎదిగి రాలే. ఇప్పుడు కొడుకు ఎదిగి వచ్చాడు. తెలుగుదేశంలో కూడా లోకేష్ ఎలివేషన్ గురించి చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేస్తే రాంగ్ సిగ్నల్ పోతుంది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ తగ్గించినట్లు అవుతుంది. ఆ చర్చ అంతా మనం చూసాం. మంత్రులు చంద్రబాబు నాయుడు ముందట్లోనే టీజీ భరత్ లాంటి వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో సందర్భంగానే లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని ప్రస్తావన కూడా చేశారు. ఇటీవల మహానాడులోనే ఆయనను పార్టీ అధ్యక్షులు చేస్తారని చర్చ నడిచింది. ఈ మధ్య రాజీవ్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు రూల్ అవుట్ ఏం చేయలేదు లోకేష్ ఎలివేషన్. సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ను సీఎం చేసి చంద్రబాబు నాయుడు ఖాళీగా కూర్చోలేడు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి చూస్తే 29 ఏంది 34 వరకు కూడా ఆయన యాక్టివ్ గానే ఉంటాడని అర్థమైపోతుంది. సో యాక్టివ్ గా ఉండగా ఏదని చెప్పి 29 లో కూడా చంద్రబాబు నాయుడు ఖాళీగా పెట్టలేరు కదా. పొలిటికల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు అంత ఈజీగా ఖాళీగా ఉండలేరు కూడా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు గనక ఒకవేళ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే ఈ పోటీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియన్, చాలా సీనియర్ పొలిటీషియన్, నరేంద్ర మోడీ కన్నా సీనియర్ ముఖ్యమంత్రిగా, మిత్రపక్షాల నాయకుల్లో కూడా టవరింగ్ పర్సనాలిటీ. సో ఏ రకంగా చూసినా చంద్రబాబు నాయుడు విల్ బి అన్ ఇంపార్టెంట్ చాయిస్ ప్రొవైడెడ్ ఇఫ్ హీ వాంట్స్. చంద్రబాబు నాయుడు కోరుకుంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ అయితే ఒకే దెబ్బకు అనేక పిట్టలు అన్నొస్తాడు అన్నట్లు. ఒకటి లోకేష్ సక్సెషన్ సమస్య పోతుంది. ఎన్నికలు ఇంకా 3 ఏళ్లు ఉన్నాయి. లోకేష్ కొరకు కాదు ఇది. చంద్రబాబు నాయుడు దేశానికి సేవలు అందించడానికి త్యాగం చేయడం అవుతుంది అది. సో అందువల్ల లోకేష్ పొలిటికల్ గా స్టెబిలైజ్ కావడానికి సఫిషియంట్ టైం ఉంటది. ప్రభుత్వం పైన ఇంకా పూర్తి స్థాయిలో అసంతృప్తి లేని సమయంలో అవుతాడు. చంద్రబాబు నాయుడు వైస్ ప్రెసిడెంట్ కావడం కనుక జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, అది కూడా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కనుక గౌరవప్రదమైన పొజిషన్. సో రెస్పెక్టబుల్ దేశంలో నెంబర్ 2 ప్రోటోకాల్ లో కూడా. సో అందువల్ల అంటే ప్రైమ్ మినిస్టర్ నెంబర్ 2 అనుకుంటే నెంబర్ 3 అనుకోండి. ప్రోటోకాల్ కరెక్ట్ గా తెలియదు నాకు, బట్ స్టిల్ టాప్ 3 పొజిషన్స్ కదా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్. సో అందువల్ల పొలిటికల్లీ కాన్స్టిట్యూషనల్లీ హైలీ రెస్పెక్టబుల్ పొజిషన్. సో అదొక ఆపర్చునిటీ. మరి చంద్రబాబు నాయుడు ఆలోచన ఉందో లేదో తెలియదు. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ యాంగిలే. ఎందుకంటే జేడీయూ, టీడీపీ ఈ 2 పార్టీలు ప్రధానంగా అక్కడ ఎన్డీఏ మనుగడకు సంబంధించి కీలకంగా ఉన్న అంశం. అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పేరు కూడా ఆ మధ్యకాలంలో కొంత వార్తల్లో కనిపించింది. ఒకవేళ 2019 కు ముందైతే ఈ ఆపర్చునిటీ లేదు, కానీ ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాతది గమనించాలి. 2014 ఎన్నికల తర్వాతకు 2024 ఎన్నికల తేడా ఉంది. 2014 లో బీజేపీకే పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది, సొంతగా మెజారిటీ ఉంది. 2024 లో అలా కాదు కదా. బీజేపీకి ఉన్నది 240 సీట్లే. టీడీపీ, జేడీయూ మద్దతు లేకుండా ఎవరు కూడా అసలు ముఖ్యమంత్రి, అసలు టీడీపీ, జేడీయూ మద్దతు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గా మోడీ ఉండలేడు, బీజేపీ అధికారంలో కూడా ఉండదు. చంద్రబాబు నాయుడుకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని పార్టీల రాజకీయ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు యునైటెడ్ ఫ్రంట్ ఉండే, తర్వాత ఎన్డీఏ 1 కు కన్వీనర్ గా ఉన్నాడు. ఇప్పుడు అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. వల్ల చంద్రబాబు నాయుడు కోరుకుంటే అది అసాధ్యమని అయితే కాదనుకుంటాను. రైట్. అదే విద్యాసాగర్ రావు పేరు కూడా మధ్యకాలంలో కొంత ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణకు ఏమైనా ఛాన్స్ ఉండొచ్చా? అంటే వాళ్ళ పొలిటికల్, విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నాడు, సీనియర్ బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడు కనుక పాసిబిలిటీ ఉందో లేదో తెలియదు, కానీ ఎలిజిబిలిటీ మాత్రం ఉంటుంది, గ్యారంటీ. సో విద్యాసాగర్ రావు ఇది వెరీ సీజన్ పొలిటీషియన్. ఆయన విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ లో ఎదిగి వచ్చిన నాయకుడు, గవర్నర్ గా పనిచేశాడు, వివాద రహితుడు, వెరీ హైలీ రెస్పెక్టబుల్ పొలిటీషియన్. అందులో సౌత్ నుంచి ఇచ్చినట్లు అవుతుంది. తెలంగాణకు కూడా బీజేపీ కాస్త ఆశపడుతుంది కనుక, కానీ యాక్టివ్ పొలిటికల్ రీజన్స్ కావాలి అనుకున్నప్పుడు ఆప్షన్స్ వేరే ఉంటాయి. తన సీనియర్లను, తమ వెటరన్లను గౌరవించాలి అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. తమ వెటరన్లను గౌరవించాలనుకున్నప్పుడు గవర్నర్ పదవులు ఇస్తున్నారు మీరు గమనిస్తే. ఇంద్రసేనారెడ్డి, ఖమ్మంపాటి హరిబాబు, బండారు దత్తాత్రేయ, అంతకుముందు వి రామారావు ఇలా ఇచ్చారు. కానీ ఇప్పుడు
తమ వెటరన్స్ ను గౌరవం ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు అన్నట్లు విద్యాసాగర్ రావు స్టాండ్స్ ఛాన్స్. ఎస్ సార్, చూద్దాం సార్ ఏం పాసిబిలిటీ జరుగుతుందో. కన్నా ఎలిజిబిలిటీ ఎక్కువ అని చెప్పారు. Yes, sir. Yes, ఎలిజిబిలిటీ sir. మాత్రం ప్రశ్న లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మనం చూస్తున్నాం ఉపరాష్ట్రపతి రాజీనామా వెనక రహస్యం అంటే ఏమి జరిగి ఉండొచ్చు అన్న దానిపై ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. అలాగే కంటెండర్కి సంబంధించి సౌత్కి ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కీలకంగా అక్కడ ఎన్డీఏ మనుగడలో కీలకంగా ఉన్న జేడీయూ అలాగే టీడీపీ ఈ రెండు పార్టీల నుంచి కూడా ఛాన్స్ ఉండొచ్చు. అనూహ్యమైన పేర్లు తెర ముందుకు రావచ్చు అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. ఏదైనా ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా అనేది కొంత సెన్సేషన్ అయితే అయింది. మరి కొత్త రాష్ట్రపతికి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ని కొనసాగిస్తారా జేడీయూకు ఉన్న సంబంధాల నేపథ్యంలో, లేదంటే టీడీపీకి ఛాన్స్ ఉంటుందా, లేదంటే భారతీయ జనతా పార్టీ నుంచి లాయలిస్ట్ని తెర ముందుకు తెస్తారా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది ఉపరాష్ట్రపతి రాజీనామా రహస్యంపై 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.